తర్వాత కోమటిరెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను సముదాయించారు. ఓవైపు మంత్రులు గోబ్యాక్ అని, మరోవైపు కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తాయి. అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనపై కక్ష సాధింపు నినాదాలు చేయడం సరికాదన్నారు కోమటిరెడ్డి. ఈ ఇష్యూపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ కొత్త బ్లాక్ గానీ గతంలో చేసే పనుల ప్రారంభోత్సవాల కోసం గౌరవనీయులు కడియం సీఆర్ గారు ప్రోగ్రాం నిర్ణయించుకొని రావడం జరిగింది. దాంట్లో మమ్మల్ని కూడా స్థానిక శాసనసభ్యులు ఆహ్వానించడం జరిగింది. కావాలని వాళ్ళ పార్టీ మారిన వాళ్ళు కొందరు రౌడీలు వేసుకొని వచ్చి ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అలాగే విద్యార్థుల సమస్యల్ని తప్పకుండా రేపు అసెంబ్లీలో చర్చించి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మిగిలిపోయిన సమస్యల మీద తప్పకుండా ప్రభుత్వంలో పోరాటం చేసి మీ సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నో హామీ ఇస్తూ ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గోబ్యాక్ అని డౌన్ అయిన వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఇంత అభివృద్ధి చేసి నన్ను కావాలని రెచ్చగొట్టే విధంగా మావాలని ఇలా చేయడం